ఇదేది ఒక 2-3 డేస్లో అయిపోయే పని అయితే కాదు. సో వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ థింక్ అబౌట్ ద డిఫరెన్సెస్, వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద ఇంపార్టెన్సెస్, దాని పర్టిక్యులర్ నీడ్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, ఇట్లాంటి చాలా వర్డ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని మనం కంటిన్యూస్గా థింక్ చేస్తూనే ఉండాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, అది ప్రాబ్లం. 1 minute. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ HTML? టు క్రియేట్ వెబ్ పేజెస్. అక్కడ నిన్న యూజర్ ఇంటర్ఫేసెస్, ఎక్సలెంట్, నిన్న అక్కడ వరకు తెలుసుకున్నాను కదా. సో ఎగ్జాక్ట్లీ ఒక వెబ్ పేజ్లో మీరు ఏం చూసారు, దాంట్లో HTML పని ఏంటి ఎగ్జాక్ట్గా చెప్పారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో నర్వ్స్ ఉంటాయి కదా, వాటి వర్క్ ఏంటి? యా మన బ్లడ్ని లాస్ట్ మజిల్ వరకు, ఆల్మోస్ట్ ఈ టిప్ వరకు తీసుకొస్తుంది. మీ నెయిల్స్ ఉంటాయి కదా, వైట్గా కనపడేది కాకుండా దానికి ముందున్న పింక్ వరకు, అక్కడ వరకు తీసుకొస్తుంది. అంత సన్న క్యూపులర్ నర్వ్స్ ఉంటాయి, అక్కడ వరకు వస్తుంది, రైట్. అది ఆ క్యారీ చేసే వర్క్ ఎవరు తీసుకుంటున్నారు? నర్వ్స్. సో నర్వ్స్ బ్లడ్ని మాత్రమే పంప్ చేయట్లేదు, ఆ బ్లడ్తో పాటు ఏం తీసుకొస్తాయి? ఆక్సిజన్ తీసుకొస్తాయి, ఎనర్జీ తీసుకొస్తాయి, ఐరన్ తీసుకొస్తాయి. ఇవన్నీ మనకు ఉండాలి కదా, బ్లడ్లో కలిపి తీసుకొస్తుంది. దాన్ని ఎవరు పంప్ చేస్తున్నారు? హార్ట్ పంప్ చేస్తుంది. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుంది కదా. మరి మన బోన్స్ ఏం చేస్తున్నాం? ఓకే, సో మన మజిల్ని పట్టుకుంటున్నాయి, హోల్డ్ చేస్తుంది. మన మజిల్ని యాక్చువల్గా క్యారీ చేయగలిగేది ఎవరు? మన బోన్ స్ట్రక్చర్. ఓకే, అట్లా బ్రెయిన్కి ఏంటి పని? మీరు ఏదైనా సరే ఒక్కొక్కటి తీసుకుంటే మీకు దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. అట్లాగే ఒక వెబ్ పేజ్లో HTML అని అంటే ఇంకా చాలా మందికి క్లారిటీ. ఇప్పుడు నేను ఎలిమెంట్స్ చేసేసాను, నాకు ఎలిమెంట్స్ తెలుసు, దాంట్లో ప్రాపర్టీస్ తెలుసు, ఇలా అనుకోవడం వల్ల ఏ యూజ్ ఉండదు. నేను ఎందుకు ఇట్లా చెప్తున్నాను అని అంటే, రేపు పొద్దున మీరు HTMLని జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కావ్య, షీఈ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ జావా స్క్రిప్ట్. సో వాళ్ళకి HTMLని జనరేట్ చేయాల్సిన అవసరం వస్తుంది. రాయడం కాదు, HTMLని స్ట్రక్చర్డ్గా క్రియేట్ చేయడం కాదు, డైనమిక్గా జనరేట్ చేయడం. సో అక్కడ వాళ్ళకు వచ్చే వ్యూ వేరు. ఎవరికైతే క్లారిటీ లేదో దీని మీద, దే ఆర్ స్ట్రగ్లింగ్ ఎలాట్. సో మనం ఏం జరుగుతుంది అనేది చాలా క్లియర్గా మనకు తెలిసి ఉండాలి, HTML పర్పస్ ఏంటి అని. ఓకే, ఇప్పుడు ఒక వెబ్ పేజ్ తీసుకుందాం. ఆ వెబ్ పేజ్లో HTML పర్పస్ ఏంటి? ఓకే, ఇప్పుడు స్ట్రక్చర్ అంటే నేను ఇప్పుడు మాట్లాడుతుంది బోన్స్ గురించి, బ్లడ్ గురించి, నర్వ్ సిస్టమ్ గురించి, వీటి గురించి మాట్లాడుతున్నాను కదా. అట్లా ఆ సెన్స్లో ఇప్పుడు ఇక్కడ ఈ HTML పేజ్ ఉంది అని అంటే, వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ డూయింగ్ హియర్? దీంట్లో HTML ఏది? H1 ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్, H1 క్లాస్, డిస్ప్లే, 6 p ట్యాగ్, ఇవి HTML ఎలిమెంట్స్ అవి, రైట్. ఓన్లీ అవి రాయడం వల్ల మనకేమన్నా యూజ్ ఉందా? లేదు. వాటి మధ్యలో ఏముండాలి? కంటెంట్ ఉండాలి. దాన్నే కొన్నిసార్లు మనం ఇన్నర్ HTML అని అంటాం, కొన్నిసార్లు మనం ఇన్నర్ టెక్స్ట్ అని అంటాం. ఇన్నర్ టెక్స్ట్ అంటే ఏంటి? ఇన్నర్ HTML అంటే ఏంటి? ఈ HTML మధ్యలో ఉన్న కంటెంట్. సో ఇప్పుడు మీరు ఈ అప్రోచ్లోకి రండి. సో యాక్చువల్లీ డోంట్ టేక్ మీ అఫెన్సివ్, ఇక్కడ ఈ స్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసింది HTML.
ఇప్పుడు నేను మాట్లాడేది ఈ మజల్ గురించి. బూట్ స్ట్రాప్ అదంతా పక్క పెట్టండి. ఆ మజల్ ఇంతకుముందు స్కెలిటన్ మాత్రమే ఉంది, ఇప్పటికి మజల్ వచ్చింది. ఈ మజల్ అట్లా రావాలి అని అంటే యూ నీడ్ కంటెంట్. ఇక్కడ అందరు చెప్పింది ఏంటి? HTML, CSS, జావా స్క్రిప్ట్ గురించి చెప్తున్నారు, కానీ దాంట్లో ఉండే ఫ్లష్ ఎవరు మాట్లాడట్లా. ఫ్లష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫ్లష్ గురించి వదిలేశారు. ఆ ఫ్లష్ మనము ఫిక్స్డ్గా పెడతామా, డైనమిక్గా చేంజెస్ చేస్తూ ఉంటామా, దాన్ని బట్టే నీది అప్లికేషనా వెబ్సైటా అనేది డిఫర్ అవుతుంది. నీది అప్లికేషనా వెబ్సైట్ అనేది ఎవరు డిఫర్ చేస్తారు? నీ కంటెంట్ ఎక్కడ? కంటెంట్ అంటే ఇప్పుడు ఈ మనిషికి స్కెలిటన్ అంటే HTML ఎలిమెంట్స్ అనమాట. మధ్యలో ఉండే కంటెంట్ అంటే ఇది డిస్కవర్ బెస్ట్ క్లాసెస్ ఫర్ బెస్ట్ లెర్నింగ్. దిస్ ఈస్ వాట్ కాల్డ్ కంటెంట్. దాన్ని మీరు ఒక చోట పెట్టడానికో ఒకలాగా డిస్ప్లే చేయడానికి మనం HTMLని వాడుకుంటున్నాం. సో వెబ్ పేజ్ ఈజ్ నాట్ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ HTML, CSS, JavaScript. It's a combination of fourth factor. What is that? నాలుగో సింహం కంటెంట్, డేటా. ఓకే. మరి మాస్ అంటే మనిషి, మాస్ అంటే ఇది రైట్, మెటీరియల్. మాస్ అంటే మెటీరియల్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్. అదే ఇక్కడ మీరు ఇట్లా అనలైజ్ చేయాలి. అప్పుడు మీకు ఎవరైనా ఏదైనా కొత్త ప్రాబ్లం ఇచ్చినారు అనుకో, అప్పుడు కంగారు పడరు. దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనే దానికి మీకు స్టెప్స్ తెలుస్తాయి. రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ షో ద క్యాలిక్యులేటర్ అన్నాం. ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు మనకి. ఎందుకు తెలియదు అని అంటే యు ఆర్ నాట్ థింకింగ్, యు ఆర్ నాట్ జస్ట్ లిజనింగ్, యు ఆర్ జస్ట్ లిజనింగ్ అంతే. థింకింగ్ అంటే ఏంటి? విన్నదాన్ని ఎక్కడ అప్లై చేయొచ్చు అని అనుకోవడం కూడా థింకింగ్. సో దాంట్లో ఏముంది? ఐడెంటిటీ థింకింగ్. సో ఇక్కడ డిస్కవర్ ద బెస్ట్ క్లాసెస్ ఏంటది? కంటెంట్. చూద్దాం అప్పుడు. సో ఏ కంటెంట్ నైనా .html ఫైల్తో కనుక సేవ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వెబ్ పేజ్. వెబ్ పేజ్ అంటే ఎక్కడో మార్స్లో నుంచో జూపిటర్లో నుంచో రాలా. వెబ్ పేజ్ ఈజ్ నథింగ్ బట్ ఎ డాక్యుమెంట్ విచ్ ఈస్ సేవ్డ్ అండర్ HTML ఎక్స్టెన్షన్. ఇమేజ్ అనేది ఏంటి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? JPG. ఇమేజ్ ఈజ్ ఆల్సో ఏ ఫైల్ విచ్ ఈస్ సేవ్డ్ with the extension of JPG. What is PowerPoint presentation? It's a file. Itla cheppu. It's a file which is saved as .pptx or PPT. Document ante enti? First akkadi nunchi start cheyi. It's a file which is saved as doc. ఓకే. మీరు అంటే అదేంటి? ఇప్పుడు అరిసెలు ఉన్నాయి. వాట్ ఈజ్ అరిసెలు? ఇట్స్ ఎ స్వీట్. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? ఇట్స్ ఎ స్వీట్. అక్కడ మాట్లాడు. నాకు అది కావాలమ్మా, మీరేమని అనుకోండి, అదేంటి అని ఫస్ట్ చెప్పండి. డెఫినేషన్కి నేను ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవడానికి ఎందుకు ట్రై చేస్తారో అర్థం కాదు నాకు. క్లియర్? వాట్ ఈజ్, హూ ఆర్ యూ? ఐఎమ్ అ హ్యూమన్ బీయింగ్ హూ ఈజ్ నేమ్డ్ విత్ రాహుల్. ఎస్. అట్లా స్టార్ట్ చేద్దాం. ఏంది ఇది? దిస్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. చెప్పు. దిస్ ఈజ్ అన్, అక్కడి నుంచి రాని. ఎస్. విచ్ ఈస్ కాల్డ్ యాజ్ మానిటర్ టు లుక్ ద అవుట్పుట్ ఆఫ్ ద కంప్యూటర్. చెప్తారా డెఫినేషన్స్? రైట్. ఓకేనండి. ఇప్పుడు లెట్ మీ గో టు ద HTML. ఐఎమ్ క్రియేటింగ్ ఫస్ట్ .html. దీంట్లో నేను సాయి బాబు అని టైప్ చేశాను. సేవ్. ఓకే. కంగారు పడకండి. ఎట్లా ఓపెన్ చేశాను దీన్ని అని అంటే
ఇప్పుడు ఎక్కడైతే సేవ్ అయి ఉందో ఐ గో టు దట్ ఫోల్డర్. నేను షార్ట్ కట్స్ ఇప్పుడు చెప్పట్లేదు, ఒరిజినల్ ప్రొసీజర్ చెప్తా, తర్వాత షార్ట్ కట్ గురించి మాట్లాడు. ఇలా ఓపెన్ చేశాను, ఇలా ఓకే సరే, ఇలా ఓపెన్ చేశాను, ఫైన్. అవుట్పుట్ పక్కన చూసుకోవడానికి నేను అట్లా స్క్రీన్ సైజ్ తగ్గించి పెట్టాను, అదే సారీ విండో సైజ్ తగ్గించి పెట్టాను. ఓకే సాయి, ఇప్పుడు సాయిబాబు అని ఇలా రాస్తే నార్మల్గా వచ్చేస్తుంది. ఓకే చిన్న కాదా ఇంకా? చందు ఒక్కటేనా? చంద్రశేఖర్ అట్లాంటివి ఏం లేవా? జస్ట్ చందు. ఓకే వెంకీ చూడు. ఓకే సో ఇప్పుడు చందు అని టైప్ చేశాను అనుకో, మళ్ళీ అవుట్పుట్ ఏమొస్తుంది నాకు? చందు అనే వస్తుందండి. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, అదే చందుని తీసుకెళ్ళి నేను ఒక ఎలిమెంట్లో పెట్టాను అనుకో, చందు అనే కంటెంట్ని తీసుకెళ్ళి ఒక ఎలిమెంట్లో పెట్టిన, ఇప్పుడు చందు ఎట్లా డిస్ప్లే అవుతుంది? కొద్దిగా డిఫరెంట్గా డిస్ప్లే అవుతుంది. ఎలిమెంట్ గివ్స్ యూ ఎ డిఫరెంట్ లుక్ అండ్ ఫీల్, రైట్? సో ఇప్పుడు అలాంటి ఎలిమెంట్స్ నా దగ్గర ఏముంది, రైట్? అదొకటి తెలుసుకోవాలి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ వీ హ్యావ్. రెండోది, ఎలిమెంట్స్ చాలా పర్పస్లుగా యూజ్ చేస్తారు. ఇక్కడ మనం టెక్స్ట్ని మాడిఫై చేస్తున్నాం. ఇలా టెక్స్ట్ని మాడిఫై చేయడాన్ని ఏమంటారు? టెక్స్ట్ ఫార్మాటింగ్ అంటారు. ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ సార్, టర్మినాలజీ నాకు కావాలి, రాసుకోండి, ఇప్పుడు కాదు వీడియో విని. వాట్ ఈస్ దిస్ కాల్డ్? టెక్స్ట్ ఫార్మాటింగ్. టెక్స్ట్ ఫార్మాటింగ్ అంటే ఏంటి? టెక్స్ట్ని ఫార్మాట్ చేయడం. ఫార్మాట్ చేయడం అంటే మనకున్న హార్డ్వేర్ నాలెడ్జ్ బట్టి ఫార్మాట్ అంటే డిలీట్ చేయడం అనుకుంటున్నారు. ఫార్మాట్ అంటే పద్ధతిలో పెట్టడం, ద మీనింగ్ అది. ఓకే, సో టెక్స్ట్ని ఫార్మాట్ చేయడం అంటే మాడిఫై చేసే కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఇంకొక ఎలిమెంట్ ఉంది ఐ అని. ఎలా రాస్తాం ఒక ఎలిమెంట్ని? ఓపెన్ ట్యాగ్ ఐ, క్లోజ్ ట్యాగ్ ఐ. ఆ మధ్యలో నేను కంటెంట్ అని పెట్టాలి. ఏమని పెడదాం? బిందు. సేవ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తే నార్మల్గా రాసుంటే వితౌట్ ఎనీ ఫార్మాటింగ్ అని చెప్పండి. ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఫార్మాట్, ఇట్ విల్ కమ్ ద డిఫాల్ట్ స్టైల్. అదే ఎప్పుడైతే మీరు ఐ అనే ఎలిమెంట్లో పెడతారో అప్పుడు ఇలా వస్తుంది. దాని విత్ థింగ్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, అవి ఎలా బిహేవ్ చేస్తాయి, అదే కదా తెలుసుకోవాల్సింది. వెరీ సింపుల్ రైట్? సో టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ ఏంటి? H1 to H6 ఇవి కొద్దిగా సైకో ఎలిమెంట్స్. వీటి గురించి నేను తర్వాత అంటే డీటెయిల్డ్గా మాట్లాడతాను నేను కొద్దిసేపు తర్వాత, కొన్ని రోజుల తర్వాత, రేపు ఎల్లుండి మాట్లాడతాను. ఓకే సాయి, ఇప్పుడు H1 అనే ఎలిమెంట్ తీసుకున్నాం. ఇది ఎలా బిహేవ్ చేస్తుందో తెలియాలంటే మనం ఏం చేయాలి? అంతే కదా. H1 మధ్యలో మీ పేరు మర్చిపోయాను, అఖిల. అఖిల అని రాశాను చూడండి. అఖిల కమ్స్ ఇన్ బిగ్. సో H1లో మనం ప్లేస్ చేస్తే సేమ్ కంటెంటే పెద్దగా కనపడుతుంది. ఇలా పెద్దగా కనపడడాన్ని హెడర్స్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ హెడర్. సో రాహుల్ని పెట్టినాను అనుకో, H2 మధ్యలో రాహుల్
రాహుల్ కూడా కనపడుతున్నాడు, కానీ రాహుల్ పరిస్థితి ఏమైంది? చిన్నగా ఎందుకు వస్తున్నాడు రాహుల్? సో నేను ఇంకా చిన్నగా కనపడాలనుకుంటున్నా కాబట్టి H6లో పెట్టుకుంటా. సో ఇప్పుడు ప్రవీణ్ ఎట్లా కనపడతాడు? చిన్నగా కనపడతాడు. కానీ అవన్నీ హెడర్సే. ఓకే, హెడర్స్ కి మిగతా ఎలిమెంట్స్ కి డిఫరెన్స్ ఏంటి? ఓకే, చెప్పగలగాలి. మళ్ళీ నాన్న, ఓకే, నాకు చూసిన వెంటనే గుండు గుండు పడగలను. అక్కడ చూడు, H1 అనేది న్యూ లైన్ లో స్టార్ట్ అయింది. H1 అని పెట్టంగానే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? న్యూ లైన్ లో స్టార్ట్. బి అనేది కొత్త లైన్ క్రియేట్ చేయలే, అక్కడక్కడే పాపం అడ్జస్ట్ చేసుకుని పండుకుని. లేదు సార్, నాకు ఈ ఎక్స్ప్రెషన్ కావాల్సిందే. మీరు కూడా చిన్నపిల్లల లెక్కనే బిహేవ్ చేయండి, గుర్తుంటుంది. అండ్ అది ఉంటేనే మీరు క్విక్గా చేయగలుగుతారు. లేకపోతే ఇప్పుడు మీరు మీ థింకింగ్ ప్రాసెస్లో డియూ 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 అనుకుంటూ వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది. బాగా దూరం, బస్సులు దొరకట్లేదు ఈ మధ్య. ఓకేనా? సో అక్కడ ఏం జరిగింది? బోల్డ్, ఇటాలిక్ ఇలాంటి ఎలిమెంట్స్ కొత్త లైన్ని క్రియేట్ చేయనియవు, కొత్త లైన్లోకి రావు. H1, H2, H6లు అన్నీ నేను కొత్త లైన్లో వస్తాను. ఓకే, రౌడీ ఫెలోస్ అవి, సైకో ఎలిమెంట్స్ అవి. దానితో వచ్చే ప్రాబ్లం నేను చెప్తా. ఓకే, సో ఎలిమెంట్స్ ఆర్ ఫండమెంటలీ క్లాసిఫైడ్ ఇంటూ టూ వేస్. ఇది ఇది టాప్ లెవెల్ గురించి చెప్తున్నా. ఏమని? హౌ మెనీ డిఫరెంట్ వేస్ యానిమల్ కింగ్డమ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ, ఇది ఏమంటారు, స్పైన్ ఉన్నవి, స్పైన్ లేనివి, నేను అక్కడి నుంచి మాట్లాడినట్టు. ఓకేనా? ఇప్పుడు ఇన్లైన్ ఎలిమెంట్స్, బ్లాక్ ఎలిమెంట్స్. బ్లాక్ అంటే ఏంటంటే కొత్త బ్లాక్ని క్రియేట్ చేస్తాయి. ఇన్లైన్ అంటే అవే లైన్లో పట్టుకుంటాయి, కొత్త లైన్లోకి రావు. ఇంకా డిఫరెన్సెస్ ఉన్నాయి, నేను సిఎస్ఎస్ క్లాస్లో చెప్తా. సో దిస్ ఈస్ బేసిక్ క్లాసిఫికేషన్ నేను అనేది, టైప్స్ కాదు. టైప్స్ వేరు, క్లాసిఫికేషన్ వేరు. ఓకే, సో H1, H2, H3, H4, H5, H6 వీటిని మీరు టెస్ట్ చేయండి. నెక్స్ట్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ ఐ, బి, స్ట్రాంగ్, స్ట్రైక్, ఇట్లాంటివన్నీ కూడా ఏమవి? టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్. ఓకే, ఇది అంటే వీటిలో అవసరమైన చాలా ఇంపార్టెంట్ చూపిస్తున్నాను. దట్ ఈస్ SUB, సబ్. అవునా, సబ్ అనే ఎలిమెంట్ కూడా ఉంటుందా? ఉంటుంది, చూద్దాం. ఈ బిందు పక్కన నేను సబ్ అనే ఈ బిందు కాదు, చందు పక్కన పెడదాం సబ్ అనే ఎలిమెంట్, SUB సబ్ 2 అని పెట్టాను. ఇక్కడ ఏం జరిగింది చూడండి, 2 కేమ్ యాజ్ సబ్స్క్రిప్ట్. ఓకే, సబ్స్క్రిప్ట్ అనగానే మీకు ఇంకొకటి ఏం గుర్తు రావాలి? సూపర్ స్క్రిప్ట్. ఓకే, సో అఖిల ఓకే ఓకే, అఖిల చందు పక్కనే సూపర్ స్క్రిప్ట్. SUP అని టైప్ చేసి X అని రాశాను అనుకోండి, ఇక్కడ చూడు, చందు పక్కన చందు టు ద పవర్ ఆఫ్ X బేస్ 2. సూపర్ స్క్రిప్ట్ రాయాలి అని అంటే SUP, సబ్స్క్రిప్ట్ రాయాలి అని అంటే SUP. ఇవి టెక్స్ట్ని మనకు నచ్చినట్టుగా మనకు కావాలనుకున్న ప్లేస్లో డిస్ప్లే చేస్తున్నాం. వెరీ గుడ్. నెక్స్ట్, ఇక్కడ కొన్ని విషయాలు అర్థం చేసుకోవాల్సినవి ఏంటంటే,
ఇది కాన్సెప్ట్, ఇది టైప్ ఆఫ్ ఎలిమెంట్ కాదు. నెస్టింగ్ ఎలిమెంట్స్. వాట్ యు మీన్ బై నెస్టింగ్ ఎలిమెంట్స్? ఎలిమెంట్స్ ని నెస్ట్ చేయడం అంటే ఏంటి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, నెస్ట్ అనే వర్డ్ ఎప్పుడైనా విన్నారా? ఎక్కడ? ఓకే, టెక్నికల్. ఓకే, అవుట్ సైడ్ ఎక్కడ? బయట ఎక్కడ? బర్డ్స్ నెస్ట్. దానికి నెస్ట్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఓకే, మరి హౌస్ అంటే కలెక్ట్ చేసుకుని తెచ్చేది కదా. పౌచ్ అనే పేరు కూడా ఉంటుంది, అది కూడా కలెక్ట్ చేసుకుని తెచ్చేది. నెస్ట్ అనే దానికి సపరేట్గా ఒక పాయింట్ ఉంది. ఏం లేదమ్మా, ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు నెస్ట్ అనేది ఒక దాని లోపల ఉంటుంది. ట్రీ లోపల, ఇంటి లోపల, కిటికీ లోపల, అంటే ఎక్కడో ఒక చోట లోపల ఉంటుంది. అది సపరేట్గా నీకు భూమి మీద కట్టేది కాదు. వీటన్నిటికీ పేర్లు ఉన్నాయి. ఓకే, సో నెస్ట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ఇన్సైడ్. నాకు నెస్టింగ్ అనే వర్డ్ చాలా కంటిన్యూస్గా కావాలి. సిఎస్ఎస్లో నెస్టింగ్ ఉంటుంది, జావాలో నెస్టింగ్ ఉంటుంది, జావా స్క్రిప్ట్లో నెస్టింగ్ ఉంటుంది. ఒక ఫ్లో వేరే అది. సో డోంట్ టేక్ ఇట్ ఈజీ. ఓకే, అయితే పాపం మా పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కదా, పెద్దవాళ్ళు అంటే ఆయన టీవీలో వచ్చి చెప్తారు కదా, కంచానికి పళ్ళానికి డిఫరెన్స్ ఉంటుందంట. ఓర్ నాయన, నిజం. మనకేమనుకుంటాం, అన్నీ ఒకటే అనుకుంటాం కదా. ద్వారము, తలుపులు ఇవన్నీ వేరంట. అసలు అసలు అవన్నీ సేమ్ కాదంట. అట్లా ఇంగ్లీష్ ఈజ్ వెరీ టిపికల్. మధ్య మధ్యలో ఇట్లాంటి బ్రీతర్ ఇస్తూ ఉంటా. ఓకే, ప్రతిదానికి మనం కింద అనే వాడు యూజ్ చేస్తాం. టేబుల్ కింద, మెట్ల కింద, బాల్ కింద, ఇట్లా. ఇంగ్లీష్లో అండర్నీత్, బినీత్, బిలో, అండర్ 4 వర్డ్స్ ఉన్నాయి. ప్రతిదానికి ఒక సిచ్యువేషన్ ఉంది. అండర్ ద టేబుల్ అంటే లంచాలు తీసుకునేటప్పుడు అండర్ ద టేబుల్. బినీత్ ద బాల్, ఫీల్డర్ పైనుంచి క్యాచ్ పట్టుకోవడానికి వస్తున్నాడు కదా, అండర్ ద బాల్ అనరు. హర్ష బుగ్లే అన్నాడు ఎప్పుడైనా. ఓకే, వాటిని అబ్జర్వ్ చేయండి. ఇట్లాంటి టర్మినాలజీ మనకు కావాలి. మనం ఎక్కడ దెబ్బతింటున్నాం? టర్మినాలజీ. మనకు వొకాబులరీ రాదు. మా ఇంగ్లీష్ మీడియం పిల్లలు, వాళ్ళ సబ్జెక్ట్ రాదు, వొకాబులరీ మస్తు వస్తుంది. వాళ్ళు మొత్తానికి ఒక మంచి పులిహార కలుపుతారు వాళ్ళు. ఓకే, సార్ ఇప్పుడు పులిహార కలపడం నేర్చుకోకండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, వొకాబులరీ నేర్చుకో. సరే, సో ఇప్పుడు నెక్స్టింగ్ అంటే అర్థమైంది కదా, ఒక దాంట్లో పెట్టడం. సపోజ్ ఇప్పుడు నేను ప్రవీణ్ లోపల, అంటే హెచ్6 లోపల నేనేమనుకుంటున్నా, ఐ అనే ఇంకొక ఎలిమెంట్ రాస్తుంది. సో ఐ నెస్టెడ్ ఇన్సైడ్ హెచ్6. ఐ ఎలిమెంట్ ఈజ్ నౌ నెస్టెడ్ ఇన్సైడ్ హెచ్6. ఇప్పుడు చూడు, ప్రవీణ్ పక్కన గుబ్బలా ఎట్లా వచ్చింది? ఇటాలిక్ లో వచ్చింది. ఓకే, ఇప్పుడు బి పెట్టడం వల్ల యూజ్ లేదు, ఎందుకంటే బి బోల్డ్నెస్ ఈజ్ ఆల్రెడీ దేర్ విత్ హెచ్2. ఓకే, ఇక్కడ ఏం జరిగింది? సో నాట్ ఓన్లీ స్ట్రైక్, క్రికెట్ హ్యాస్ కమ్ అలాంగ్ విత్ హెచ్2. స్ట్రైక్ అయింది, కమాన్, హెచ్2. అండర్స్టూడ్? ఎక్సలెంట్. ఇప్పుడు మీరు ఓకే, ఇది క్లియర్ కదా. ఒకదాన్ని గుట్టు లోపల ఇంకొక ఎలిమెంట్ కూడా పెట్టొచ్చు. పెట్టినప్పుడు ఏమవుతుంది?
రెండు ఫార్మాటింగ్స్ అప్లై అవుతాయి. ఓకే, అయితే యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఫస్ట్ ఏది స్టార్ట్ చేసామో అది లాస్ట్లో ఎండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, స్ట్రైక్ని మధ్యలో స్టార్ట్ చేస్తే మధ్యలో ఎండ్ చేయాల్సిందే, అంతేగాని దీన్ని తీసుకెళ్ళి మీరు ఇక్కడ పెట్టకండి. ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. పాపం మీరు ఇట్లా రాస్తున్నారు, అర్థమైందా? ఎక్కడ క్లోజ్ చేసాము, ఎక్కడ ఓపెన్ చేసాము అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దీన్నే ఇండెంటేషన్ అంటాం. నేను చూపిస్తాను. ఇండెంటేషన్ అనే దానికి ఒక సపరేట్ మీనింగ్ ఉంది. దాన్ని ప్రాపర్గా క్లోజ్ చేయాలి, దాన్ని ఆర్గనైజ్డ్గా క్లోజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక చిన్న పాయింట్ చెప్పేసి, స్ట్రక్చరల్ ఎలిమెంట్స్. స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఎలిమెంట్ని ఒక స్ట్రక్చర్లోకి తీసుకొచ్చే వాటిని స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అని అంటారు. వాట్ ఆర్ ద స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ యు నో? ఏదైనా ఒక కంటెంట్ని ఒక స్ట్రక్చర్లో పెట్టుకోగలిగే వాటిని స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అంటారు అన్నాను. ఇక్కడ HTML, ఓకే ఓకే, పారాగ్రాఫ్, అది బ్యూటిఫుల్ ఎలిమెంట్. సెంటర్, అది ఇక్కడ తీసుకొచ్చి పెడితే దాన్ని సెంటర్లోకి ఒకసారి చూద్దామా? ఎడిపోలి అని ఉంది. ఇప్పుడు ఈ H2 ఎలిమెంట్ని నేను సెంటర్ అనే ఎలిమెంట్ లోపల నెస్ట్ చేసి ఉంచినాను అనుకో, అప్పుడు ఏమైంది? ఎడిపోలి కమ్స్ ఇన్ ద సెంటర్. If you want to keep something in the center, it will come it as a center. Got it? Suppose ఇప్పుడు నేను సోమేశ్వర్, రైట్? సోమేశ్వర్ అని జస్ట్ ఇట్లా టైప్ చేస్తే ఎక్కడ వస్తుంది సోమేశ్వర్? లెఫ్ట్ కార్నర్, లెఫ్ట్లోకి వస్తుంది. అట్లా కాకుండా సోమేశ్వర్ని తీసుకొచ్చి సెంటర్లో పెడితే సోమేశ్వర్ విల్ కమ్ ఇన్ ద సెంటర్. నువ్వు ఈ ఎలిమెంట్స్ ఏది మధ్యలో పెట్టినా, ఏ సెంటర్లో పెట్టినా దట్ విల్ కమ్స్ అండర్ సెంటర్. ఇప్పుడు చూడు, నేను ఇంకా తెలివిగా, చాలా తెలివితేటలు యూజ్ చేసి నేను మొత్తాన్ని సెంటర్లో పెడుతున్నా. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి అప్లై చేసావు అనే దాన్ని బేస్ చేసుకునే నీ స్ట్రక్చర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ వేర్ యూ హ్యావ్ స్టార్టెడ్, వేర్ యూ హ్యావ్ టు ఎండ్. హలో, అర్థమవుతుందా? చూపిస్తా ఈరోజు ఇంకా ఇంకా ఎలిమెంట్స్. ఇవి ఏంటండి? స్ట్రక్చరల్ ఎలిమెంట్. ఇప్పుడు స్ట్రక్చర్ అని అంటే ఓకే, ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఒక టైపు, కంటెంట్ స్ట్రక్చర్ చూద్దామా? ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అంటే ప్రోగ్రామ్ని స్ట్రక్చర్ చేయడానికి మనం మొత్తం పెద్ద ప్రోగ్రామ్ ఇప్పుడు రాసిందంతా ఏంటి? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోగ్రామ్. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ని మొత్తాన్ని డైరెక్ట్గా ఇట్లా రాయకూడదు. ఒక స్ట్రక్చర్లో రాయాలి కదా. ఓకే, చూద్దాం ఎవరు ఎట్లా రాస్తారు. అఖిల ఎట్లా రాస్తారు? కొత్త బుక్ కొనుక్కున్నారు అనుకో, ఏం చేయరా? ఏం చేస్తారు? ఓకే, పోనీ నేమ్ తోటి రాస్తారా? నేను ఓం సాయిరామ్ అని రాస్తాను, నన్ను అట్లా నమ్మకండి. ఓకే, లేకపోతే దాని మీద ఒక ముగ్గు పెడతారా? ఓకే, దట్స్ ఫైన్. అయ్యో పాపం, మీరు ఇంజనీరింగ్ చదవలేదా? చదువుంటే అన్ని తెలిసేవే మీకు. ఫస్ట్ గీతలు కొట్టాలి.
మార్జిన్లు కొట్టాలా, లాస్ట్ పేజ్లో ఇట్లా చెక్కాలి, ఇది వేరే ఉంటుంది, అది వేరే కళ అది. అయ్యో, ఓకే, మీరు చదువుకునే పిల్లలు అనుకుంటా, మాకు ఎన్ని తెలుసు. రాహుల్ నవ్వుతున్నాడు, కనెక్ట్ అయినావా రాహుల్? ఓకే గైస్, సో ప్రతి కంటెంట్కి ప్రతి ప్రోగ్రామ్కి స్టార్టింగ్ ఎండింగ్ అని ఉంటుంది. ఓకే, ఇప్పుడు బుక్ కట్టేసినట్టే మనము ఏదైనా ప్రోగ్రామ్ రాయాలి అని అంటే యూ హ్యావ్ టు రైట్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ ఇన్ HTML ఎలిమెంట్. దీనివల్ల స్పెషల్గా వచ్చేది ఏముండదు, కానీ ఇది ఒక పేజ్ ఓపెనింగ్ క్లోజింగ్ అని చెప్తుంది. మన హ్యూమన్ స్ట్రక్చర్లో 2 పార్ట్స్ ఉన్నాయి, హెడ్ బాడీ, అవునా? అట్లాగే ఇక్కడ కూడా 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి హెడ్, బాడీ. సో హెడ్ ఇక్కడ ఇక్కడ వేరే, హెడ్ ఎందుకు అంటే ఇట్ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పేజ్. ఇక్కడ నువ్వు ఏదైతే రాస్తావో దట్ విల్ నాట్ రిఫ్లెక్ట్ ఆన్ ద పేజ్. హలో, సపోజ్ నేను ఇక్కడ హెడ్లో, మీ పేరేంటండి? చిన్మయ్. చిన్మయ్ అయ్యా వయ్యా? వై, ఓకే. సో చిన్మయి అని రాశాను ఇక్కడ, వాట్ హ్యాపెండ్? ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. యా, ఇక్కడ డిస్ప్లే అయిపోయింది, హెడ్లో పెట్టిన దిస్ ఇస్ డిస్ప్లేయింగ్. కానీ ఇక్కడ హెడ్లో పెట్టడానికి పర్పస్ ఏంటి అని అంటే ఇక్కడ దాని లోపల డిస్ప్లే చేయడానికి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు, ఫర్ ఎగ్జాంపుల్ TITLE, టైటిల్ అనే ఒక ఎలిమెంట్ ఉంది. ఈ ఎలిమెంట్లో ఇలా రాసామని, ఈ కోడ్ యువర్ కెరియర్ అనేది ఎక్కడికి వస్తుంది అని అంటే ఎక్కడికి వస్తుంది. ఒక్క నిమిషం కొద్దిగా, ఇక్కడ చూడండి. అబ్బో, చూడండి ఇక్కడ ఎక్కడొచ్చింది, డాక్యుమెంట్ పైన నేమ్ లాగా వచ్చింది, కోడ్ యువర్ కెరియర్. సపోజ్ ఇక్కడ తీసేసాను అనుకో, ఇప్పుడు ఏమైంది? ఎందుకు? ఏ ఫైల్ నేమ్ అయితే ఆ ఫైల్ నేమ్ వస్తుంది, అది లోకల్గా రన్ చేస్తుంది. ఇంకా చాలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. మరి స్పీడ్ అవుతుందండి. ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయో చూడండి. ఇప్పుడు అడ్రస్ వచ్చింది, నువ్వు టైటిల్ ఇవ్వకపోతే ఒక వెబ్సైట్ లాగా యాక్సెస్ చేసుకున్నావు అంటే బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ పంపించి రెస్పాన్స్ తెచ్చుకుని ఇలా చేసుకున్నాం అనుకోండి, అప్పుడు అడ్రస్ కంప్లీట్ URL పైన వస్తుంది, లేకపోతే ఫైల్ నేమ్ ఒక్కటే వస్తుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు హెడ్లో ఏం పెట్టాలి అని అంటే ఓన్లీ అబౌట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ పేజ్. ఓకే, ఎందుకు మనకు అది అవసరం? ఒకసారి కొంచెం ఇవన్నీ తెలియాలి, ఇవి మరీ ఈ మాత్రం తెలియకపోతే కష్టం. గూగుల్ సెర్చ్లో మీరు ఎడ్యుపాలి అని టైప్ చేస్తే మీకు పేజ్ వచ్చింది కదా, ఇక్కడ ఏమని ఉంది? ఎడ్యుపాలి టాప్ ఫుల్ స్టాక్ డెవాప్స్ రియాక్ట్ JS ట్రైనింగ్ ఇన్ అని కనపడుతుంది కదా. కరెక్ట్గా ఇది మాత్రమే గూగుల్ ఎట్లా పికప్ చేసింది? దిస్ ఈస్ ద టైటిల్ ఆఫ్ మై వెబ్ పేజ్. ఒకసారి మన వెబ్ పేజ్ చూద్దామా? ఇది నా వెబ్ పేజ్ కదా, దీంట్లో టైటిల్ ఏముంది? ఏదైతే ఉందో అదే అక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే మీ ఒక్క వెబ్సైట్కేనా? ఓవరాల్గా వరల్డ్లో ఏ వెబ్సైట్ ఉన్నా మీ వెబ్సైట్ గూగుల్లో ఎట్లాగా రిజల్ట్లో, సెర్చ్ రిజల్ట్లో వస్తుంది? యాజ్ అ టైటిల్గా వస్తుంది.
సో ఈ టైటిల్ తర్వాత ఇక్కడ ఎడ్యుపాలి ఈజ్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ, ఓకే సారీ, ఇది డిస్కవర్ ద బెస్ట్ క్లాసెస్ ఫర్ ద బెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ విత్ ద టాప్ కోర్సెస్ టాట్ ఎక్స్పర్ట్స్, ఇదంతా ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? చూద్దాం. నాకు గుర్తులేదు, ఐ నెవర్ చెక్డ్ అబౌట్ ఇట్. ఓకే ఫైన్, చూద్దాం. ఇక్కడ హెడ్ సెక్షన్ లో టైటిల్ ఇది. మెటాలో డిస్క్రిప్షన్ చూడండి, ఇదే అది కాదండి. టైటిల్ డిస్క్రిప్షన్, టైటిల్ ఓకే, ఓకే ఫైన్ ఫైన్ ఫైన్. ద ఫస్ట్ H1 ఐ థింక్ సో. ఓకే, కామ్ డౌన్ కామ్ డౌన్. ఎక్కడ ఇన్స్పెక్ట్ చేద్దాం? దట్స్ ఓకే ఫైన్. వీళ్ళని ఇవన్నీ చూపించినానంటే భయపడిపోతారన్న భయం అంతే. ఇక్కడ ఫస్ట్ H1 మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది ఇక్కడ. ఓకే, తర్వాత మాకున్న లింక్స్ అన్ని అక్కడ కనపడుతుంది. ఓకే, దీనికంటే కూడా అంటే మై వెబ్సైట్ ఈజ్ నాట్, ఇదంతా ఎస్ఈఓలు ఇవన్నీ చేయను నేను. విఎల్ఆర్ ట్రైనింగ్, దిస్ ఈజ్ ఆల్సో అవర్ ఇన్స్టిట్యూట్. సో వీళ్ళు ఇక్కడ చూడండి, టైటిల్ మెటా ప్రాపర్టీలో ఏంటి, డెస్క్రిప్షన్లో, ఓజీ డెస్క్రిప్షన్లో బెస్ట్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అనేది మొత్తం పెట్టుకుని ఇక్కడ డిస్ప్లే చేశారు కదా, దట్ ఈస్ వాట్ కమ్స్ ఓవర్ హియర్. దాన్ని యాక్చువల్గా లిస్టింగ్ చేయడం ఇట్లాంటి కొన్ని పనులు చేయాలి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఓకే ఫైన్ గైస్, వాట్ ఈస్ మై పాయింట్? హెడ్ సెక్షన్ వేరే ఉంది, బాడీ సెక్షన్. హెడ్ సెక్షన్ లో ఏముంటుంది? టైటిల్, ఓకే, దెన్ డిస్క్రిప్షన్. ఓకే, ఇప్పుడు టైటిల్ పెడదాం. ఓకే, మొత్తం ఇదంతా కూడా లోపల యాడ్ చేసేద్దాం. ఎక్కడ పెట్టినా బాడీలో, ఓకేనా? ఇక్కడ టైటిల్ పెడతాం, టైటిల్ కోడ్ యువర్, ఓకే. సో కోడ్ యువర్ కెరియర్ వస్తుందా? నా నేను ఈ టైటిల్లో ఈ ఎండింగ్ ట్యాగ్ తీసేస్తే ఏమవుతుంది? ఎవరికైతే HTML వచ్చో వాళ్ళు చెప్పండి. టైటిల్ డిస్ప్లే అవ్వదు. మంచిది, ఓకే గుడ్, చెప్పేసినావు కదా, నీ పని అయిపోయింది, నడు కూర్చో. సాయి, అచ్చా, బాడీ ఆల్సో డిస్ప్లే అంటే అవ్వదా? ఓకే, ఎందుకు? ఓకే బిందు, 10 రోజులైంది వచ్చి. విచిత్రం ఏంటంటే నువ్వు చెప్పిన వీడియోలో, నేను నిన్న చెప్పిన నువ్వు విన్న వీడియోలో ఈ పాయింట్ ఉంది లేదా? ఓకే, అయితే ఇప్పుడు పెడదాం, చూడు. ఏమవుతుంది? ఏం జరిగింది? మీకేం కనపట్లేదు కదా? ఏం కనపడుతుంది? బాడీ ఆల్సో డిస్ప్లే కాలేదా? ఓకే,
టైటిల్లో మొత్తం వచ్చేసింది అంటే ఇది ఏం చేసింది, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇదంతా టైటిల్ అనుకుంటుంది పాపం. నువ్వు ఎండ్ చేయకపోతేవి. ఇది ఎట్లా ఉంది అని అంటే చికెన్ కర్రీని మంచిగా పెట్టినప్పుడు పెట్టింది, నేను తింటున్నా, వేరే వాళ్ళకు కూడా ఉందనుకోలేదు కదా, మొత్తం కంప్లీట్ చేసేసినట్టు. మొత్తం ఈ టైటిల్ ఎక్కడ వరకు ఎండ్ చేయాలో తెలియదు కదా దానికి. అది అదంతా కూడా టైటిల్లో వచ్చేసి దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ హెచ్టిఎంఎల్. నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నా కంప్యూటర్ యూజ్ చేస్తున్నాడు. మేము కంప్యూటర్ సైన్స్ పీపుల్, మాకు ఇది లేదు. వాళ్ళ ఐటీ పీపుల్, వాళ్ళకు ఉండేది హెచ్టిఎంఎల్. వాడు బీటెక్లో చదువుతున్నాడు. హెచ్టిఎంఎల్ రాస్తూ, అరే హెచ్టిఎంఎల్ ఎక్కడ పనిచేస్తారు, నీ కంప్యూటర్లో పనిచేస్తలేదు అన్నాడు. ఈగో కదా మరి, అందరికంటే గొప్ప కంప్యూటర్ కదా నాది, ఎందుకు పని చేయట్లేదు ఇప్పుడు, నేను దాన్ని సాల్వ్ చేయాలి, ఇప్పుడు నాకు రాదు. ఆ రోజు మధ్యాహ్నం వరకు కూర్చొని సాల్వ్ చేసేసిన. నీకు కోడ్ సరిగ్గా రాయడం రాదు, ఇక్కడ క్లోజ్ ట్యాగ్ పెట్టలేదు, ఏం పెట్టలేదు, ఎట్లా వస్తుంది? జస్ట్ దట్ వాజ్ ద ఫస్ట్ ఎన్కౌంటర్. టైటిల్ క్లోజ్ చేయకపోతే వచ్చే అనర్థం. అమ్మ, మీరు నేర్చుకుని మమ్మల్ని చంపుతురా? సరే, ఇప్పుడు అవుట్పుట్ ఏంది? టైటిల్ ఉంది, SAME అని వస్తుందా? అంటే అది కూడా క్లోజింగ్ ట్యాగ్ కాదు కదా, మొత్తం అంతా కోడ్ యువర్ కెరియర్. కానీ మీ హ్యాకర్ ర్యాంక్ వాళ్ళు కాదు, కానీ US ఎగ్జామ్స్ రాసిన వాళ్ళని నేను కొన్ని చూశాను. వాళ్ళ అవుట్పుట్లో ఇది పెట్టారు, అక్కడ టైటిల్ ఎలిమెంట్ లేదు, చూసారు అక్కడ కోడ్ యువర్ కెరియర్ టైటిల్ ఎలిమెంట్ని కన్సిడర్ చేయలేదు. అది మీకు అర్థమవుతుంది? క్లోజింగ్ ట్యాగ్ లేదు కాదు, ఇందాక పెట్టలేదు, ఇప్పుడు వచ్చింది. టైటిల్ ఈజ్ ఆల్సో ఎలిమెంట్ కన్సిడర్డ్ యాజ్ టెక్స్ట్, నార్మల్ టెక్స్ట్, బట్ దిస్ ఈజ్ ఓన్లీ అప్ టు ఓన్లీ టైటిల్. టైటిల్కి మాత్రమే ఈ ప్రాబ్లం, మిగతా వాటికి ప్రాబ్లం లేదు. ఓకే ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైటిల్ క్లోజ్ చేయకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం చూసాం ఇక్కడ. క్లియర్? హలో, ఎస్ ఆర్ నో? రైట్. ఇప్పుడు నేను ఇటాలిక్ని క్లోజ్ చేయలేదనుకో, ఐ క్లోజ్ చేయలేదు, అప్పుడు ఏమవ్వాలి? దాని కింద ఉన్న అన్ని కంటెంట్లు ఇటాలిక్లోకి మారు. ఓకే, we should get some respect only by subject or identifying the problem. One time నేను అది ఎంజాయ్ చేశా. प्रवीण सर, एवरी पूरा पेज बहुत ठीक से आ रहा है, लेकिन सब कुछ इटैलिक में आ रहा है. అన్ని మస్తు వస్తున్నాయి కానీ ఇటాలిక్ ఈ ఫాంట్ ఎందుకు అప్లై అవుతుందో తెలుస్తారని, రైట్? కానీ నాకు తెలుసు కదా, ఇట్ టేక్స్ సమ్ టైమ్స్. ఐ విల్ నాకు తెలుసు దాని ప్రాబ్లం ఏంటని. మనం ఇప్పుడు ఇమ్మీడియట్గా చేసిస్తే డబ్బులు ఇయ్యరు కదా, కొద్దిగా ఎక్స్ట్రా స్టైల్ అది పనిచేయదు. ఇక్కడి నుంచి కోడ్ తీసుకొచ్చి పెట్టిన స్టైల్ కోడ్ కొన్ని ఎడిట్ చేసినట్టు చూపించి ఇటాలిక్ క్లోజ్ తీసేసి 5,000 దాన్ని సపోర్ట్ అంట. ఓకే అమ్మా, సో యూ షుడ్ నో వేర్ టు హిట్ ద హ్యామర్. ఆ తెలివి ఉండాలి. ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది నీకు? నువ్వు క్లాసులు చెప్తేనే వస్తుంది, నువ్వు ఇంకొకరికి డౌట్ క్లారిఫికేషన్ చేస్తేనే వస్తుంది, నీకు ఊరికి ఐడియాలు రావు. ఐ నెవర్ మిస్ టీచింగ్. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు మిస్ చేయలేదు, జాబ్ చేస్తున్నప్పుడు మిస్ చేయలేదు, నెవర్. ఎందుకు అంటే నువ్వు చెప్తేనే నీకు క్లారిటీ వస్తుంది. నువ్వు చెప్పు, నువ్వు డిస్కస్ చేయి,
You will get thoughts. Right, chalo. Hope you are clear with text formatting as well as స్ట్రక్చరింగ్. ఎక్కడ హెచ్టిఎంఎల్ హెడ్ బాడీ స్ట్రక్చర్, ప్రోగ్రామ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడాను. ఇప్పుడు కంటెంట్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నాను. సెంటరింగ్, సెంటరింగ్ అయిపోయింది. సెంటరింగ్ కోసం ఏం ఎలిమెంట్? సెంటర్ ఎలిమెంట్. నెక్స్ట్ చూడండి, పారాగ్రాఫ్స్. ఇదేంటిది? పారాగ్రాఫ్స్ అనేవి కూడా స్ట్రక్చరల్ ఎలిమెంట్సా? ఒక స్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తున్నాయా? వరిగాకు. ఇప్పుడు ఇక్కడ మీరు మన ట్యుటోరియల్స్కి వెళ్ళండి, హెచ్టిఎంఎల్ ట్యుటోరియల్ ఓపెన్ చేసుకొని చూడండి. ఓకే, ఇవన్నీ తీసేస్తున్నాను. ప్లెయిన్ కోడ్ ఫస్ట్ కార్. నేను కోడ్ ఇలా రాశాను, కంటెంట్ ఇలా పెట్టుకున్నాను. వాట్ ఈస్ మినిమం ఎక్స్పెక్టెడ్? ఇప్పుడు మీరు మినిమం ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇవన్నీ సపరేట్ సపరేట్ పారాగ్రాఫ్స్ కింద వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తారు. మధ్యలో స్పేస్ ఉంది కదా. తీరా అవుట్పుట్కి వచ్చేసరికి ఇట్లా ఉంటుంది. అది ఏమైంది? అన్నీ కలిసిపోయి ఒకటే దానిలాగా వచ్చేసింది. మీరు బ్రెడ్స్ స్లైస్ చేసినట్టు చేసినారు, కానీ ఇంటికి తీసుకొచ్చి ఏమైంది? మొత్తం కలిసిపోయినాయి, అతుక్కుపోయినాయి. వాటిని సపరేట్ సపరేట్గానే ఉంచాలంటే ఏం చేయాలి? కవర్లు పెట్టాలి మధ్యలో. సో ఒక్కొక్క కంటెంట్ని ఒక్కొక్క పారాగ్రాఫ్ కింద మనం ఎప్పుడైతే హోల్డ్ చేసుకుంటామో, ఓకే అమ్మా, రైట్. సో దిస్ ఎంటైర్ కంటెంట్ కమ్స్ యాజ్ అ పారాగ్రాఫ్. కొద్దిగా కంటెంట్ ఎక్కువ పెట్టుకోండి. కంటెంట్ ఎక్కువ పెట్టుకుంటే మీకు ఒక మీనింగ్ఫుల్గా కనపడుతుంది. దిస్ ఈస్ కంప్లీట్లీ వన్ పారాగ్రాఫ్. ఇక్కడ కూడా మనము ఈ జస్ట్ లిటిల్ థింగ్ అంతా కూడా ఒక పారాగ్రాఫ్ లో రావాలనుకుంటుంది. అప్పుడు ఎలా చేస్తారు? దీన్ని మొత్తాన్ని ఒక పారాగ్రాఫ్ లో పెట్టుకుని, ఓకే ఫైన్. ఇట్లా మనము పారాగ్రాఫ్స్ని యూజ్ చేసుకుని మీకు కావాల్సిన కంటెంట్ని సపరేట్ చేసుకోవచ్చు, బ్లాక్స్ 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 కింద. నేను ఒక స్ట్రక్చర్ చేశానా, ఇదంతా ఒకటి ఇదంతా ఒకటి అలా పెట్టడమే కదా స్ట్రక్చర్ అంటే. ఎస్ ఆర్ నో? వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఫర్ హోమ్? ఒక ఫ్లాట్ తీసుకుంటే దాని స్ట్రక్చర్ ఏముంటుంది? ఓకే, 2 బిహెచ్కే 3 బిహెచ్కే. సపరేట్ అవుట్ చేసుకోవడమే స్ట్రక్చరింగ్ అని అంటే. సపరేట్గా డిస్ప్లే చేసుకోవడమే స్ట్రక్చరింగ్ అంటే. ఓకే, కానీ ఇప్పుడు చూడండి, పారాగ్రాఫ్తో కాకుండా డివిజన్స్ తోటి కూడా మనం ఈ పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను పి అనే పెట్టాల్సిన పని లేదు. మరి పారాగ్రాఫ్కి డివిజన్కి డిఫరెన్స్ ఏమిటి? అవును, సపరేట్ లైన్ అనేది తీసుకో.
ఇక్కడ నేను డివిజన్ పెట్టుకున్నా. డివిజన్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు క్రియేట్ ద స్ట్రక్చర్, నో డౌట్ ఇన్ ఇట్. సపరేట్ చేస్తుంది. మరి పారాగ్రాఫ్ కి డివిజన్ కి డిఫరెన్స్ ఏంటి? పారాగ్రాఫ్ కూడా లైన్ చేంజ్ అవుతుంది. టెక్నికల్ గా డిఫరెన్స్ ఏంటి? అక్కడే ఆగిపోతున్నామ్మా, మన డెఫినేషన్స్ అన్ని అక్కడ ఆగిపోతున్నాయి. అందుకనే నేను పర్టికులర్గా అడిగా. పారాగ్రాఫ్ నీకు ఎక్స్ట్రా మార్జిన్ ఇస్తుంది. ఇక్కడ చూద్దాం, ఒక్క నిమిషం. మార్జిన్, ఒక్క నిమిషం ఇక్కడ చూడు. ఇది డివిజన్, దీనికి ఏ ఎక్స్ట్రా మార్జిన్ లేదు. ఇక్కడ చూడు మార్జిన్. పారాగ్రాఫ్ ఏం చేసింది? ఎక్స్ట్రా టాప్ అండ్ బాటమ్ మార్జిన్స్ ని పారాగ్రాఫ్ అప్లై చేసింది. వేర్ డివిజన్ డోంట్ అలౌ. ఓకే, ఏంటి సార్ ఎవరికైనా సిఎస్ఎస్ కొద్దిగా టచ్ ఉందా? చెప్పు. ఇప్పుడు సిఎస్ఎస్ టర్మ్స్ లో పారాగ్రాఫ్ కి డివిజన్ కి డిఫరెన్స్ ఏంటి? అది ఆల్రెడీ నేను చెప్పా, అది కాకుండా చెప్పు. ప్యాడింగ్ లేదు నాన్న, మార్జినే. టాప్ బాటమ్ మార్జిన్స్ అయితే అప్లై అయినాయి. దేనికి ఉన్నాయి అంటే కొద్దిగా స్పేస్ ఎక్స్ట్రా తీసుకుంటుంది నాన్న పారాగ్రాఫ్. డివిజన్స్ పెట్టుకున్నాం అనుకో, ఇక్కడ కూడా ఏమయ్యేది అంటే కొత్త లైన్లో వచ్చేది కానీ స్పేస్ లేకుండా వచ్చేది. సారీ, చెప్పాలి. అదే సార్, నీ పేరు మర్చిపోయినా. వెంకటేష్, సురేష్ చూడు సురేష్, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి సురేష్. మీరు సిఎస్ఎస్లో ఇన్హెరిట్, పాపం మీరు 2-3 years వర్క్ చేసి ఉండొచ్చు, మీకు నాకంటే ఎక్కువ సిఎస్ఎస్ తెలిసి ఉండొచ్చు, కానీ ఇంటర్వ్యూకి వెళ్తే నేను ఫస్ట్ సెలెక్ట్ అవుతా. ద వెరీ సింపుల్ రీజన్ ఈజ్ కొన్ని మీరు పట్టించుకోరు, అవి ఎలా చెప్పాలి వాటి గురించి ఆలోచించరు, నేను ఆలోచిస్తా. అదే డిఫరెన్స్. ఇన్హెరిట్ అనే ఒక కీవర్డ్ ఉంటుంది, ప్రాపర్టీ ఉంటుంది, అది పారాగ్రాఫ్స్ని అప్లై చేయదు, నన్ను అవుతుంది. అది క్యాస్కేడింగ్ని పారాగ్రాఫ్ ఒప్పుకోదు, డివిజన్ ఒప్పుకుంటుంది. అట్లా నువ్వు ఇన్డెప్త్కి వెళ్ళేసరికి మనము ఇప్పుడు 5 years అని ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటాం. మీరు కూడా మంచిగానే దాంట్లో ఫస్ట్ 3 years సిఎస్ఎస్ మీద, తర్వాత 2 years రియాక్ట్ మీద చేశాను అని అంట. 3 years ఎక్స్పీరియన్స్ చూపిస్తున్నావు నువ్వు. అక్కడకొచ్చి పారాగ్రాఫ్కి డివిజన్కి సిఎస్ఎస్లో డిఫరెన్స్ ఏం చెప్పు అంటే చెప్పకపోతే ఎందుకు సెలెక్ట్ అవుతావు నువ్వు? అక్కడ ఎట్లా అయిపోతుంది, అంతే సలార్ అవుతుంది. అది మీరు మిస్ అయ్యేది అక్కడ. పాపం మీకు తెలియక కాదు, మీరు డిజైన్ చేయడంలో మీకంటే గొప్పోళ్ళు ఎవరు ఉండరు, కానీ చెప్పడం రాదు, అక్కడ మిస్ అవుతున్నారు. కొద్దిగా వాటన్నిటిని చాలా డీటెయిల్డ్గా తెలుసుకోండి, ఎక్స్పెరిమెంటేషన్ చేయండి. అర్థమైందా? రైట్. సో సార్ పారాగ్రాఫ్కి డివిజన్కి కూడా అంత డిఫరెన్స్, అంత మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవాలి. నేను మాట్లాడేది తప్పు అయితే ఒకసారి డెలాయిట్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వు. వాళ్ళు హెచ్టిఎంఎల్లో హెచ్ ఏంటని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, లాస్ట్ వరకు లాగుతారు. నేను ప్రతిదీ తెలుసుకుంటారు నువ్వేంటి అని. చలో నెక్స్ట్. అయితే తను అన్నట్టు, చిన్మయి అన్నట్టు, డివిజన్ ఈజ్ ఫర్ గ్రూపింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. అది చాలా కరెక్ట్గా ఆన్సర్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కొన్ని ఎలిమెంట్స్ని గ్రూప్ చేయాలనుకోండి, వాటి కోసం పారాగ్రాఫ్ వాడకూడదు, డివిజన్సే వాడాలి. ఇన్ఫ్యాక్ట్ నవడేస్ డివిజన్ కూడా మాట్లాడట్లేదు. మనకి HTML 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెక్షన్స్. మెయిన్, అసైడ్, ఆర్టికల్, ఇవన్నీ కూడా గ్రూపింగ్కి సంబంధించిన ఎలిమెంట్సే. సో ఏంటవి?
నాకు తెలియదమ్మా ఇన్ని. ఓకే, ఇక్కడ ఆర్టికల్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ కాంబినేషన్ ఆఫ్ పారాగ్రాఫ్, ఇమేజ్ అన్ని కూడా. నేను చెప్తా ఆర్టికల్ అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే, నువ్వు ఏదైనా ఒక విషయాన్ని కంప్లీట్ గా చెప్పాలని అనుకుంటున్నావు. ఇప్పుడు దీంట్లో ఇక్కడ శాంసంగ్ సంబంధించింది కనపడుతుంది కదా, దట్ పర్టికులర్ పార్ట్ ఈస్ కాల్డ్ ఆర్టికల్. ఈ తాజా వార్తలు మీకు తెలుగు అర్థం కాకపోవచ్చు, నేను చెప్తున్నా, తెలుగు చదవడం రాకపోవచ్చు. ఈ తాజా వార్తలు, ఈ బాక్స్ అంత ఉంది కదా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్టికల్. ఇక్కడ లేటెస్ట్ న్యూస్లు అన్నీ ఉన్నాయి కదా, దిస్ ఎంటైర్ థింగ్స్ కమ్స్ అండర్ కమన్ ఆర్టికల్. అట్లా చెప్పాలి. దీంట్లో ఇదొకటి ఆర్టికల్, మళ్ళీ సపరేట్ ఆర్టికల్. సో ఈ రోజు నుంచి మిమ్మల్ని కోడ్ సబ్మిట్ చేయమంటారు, నేనే అంట. మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు కూడా ఒక అప్లికేషన్, ఒక కోడ్ ఇచ్చి కోడ్ రాసి పంపించు అంట. ఎందుకు? నీకు అవుట్పుట్ వస్తుందా రాదా అని తెలియడానికి కాదు, నువ్వు కోడ్ ఎట్లా రాస్తున్నావు అని తెలియడానికి. నిజానికి వాళ్ళ దగ్గర ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ చూసేంత టైం ఉంటుందా? కానీ వాళ్ళు ఏం చూస్తారు, అవుట్పుట్లు చూడకపోవచ్చు, మీ కోడ్ చూస్తారు, మీ కోడ్ క్వాలిటీ చూస్తారు. లింటింగ్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఒక మెషిన్ ఉంటుంది, ఒక ప్రోగ్రామ్, వాళ్ళ దగ్గర ఇంకొక దాంట్లోకి మీ కోడ్ పంపిస్తారు. ఆ కోడ్ చెప్తుంది ఏ చాట్ జీపీటీలో కొట్టి తీసుకొచ్చిండు, లేకపోతే ఎక్కడైనా గిట్లోంచి కాపీ చేశాడా, ఓన్గా రాశాడా. దట్ ఈస్ కాల్డ్ ప్లాగరిజం. అది కాకుండా మీరు రాసిన కోడ్ క్వాలిటీ ఎట్లుంది, దే ఆర్ ఇన్ అండర్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద కంపెనీ. ఆర్ మనమేమో డివిజన్లలో, స్పాన్లలో, ఐలో, పీలో రాసేసి సబ్మిట్ చేస్తున్నాం. వాళ్ళు ఎందుకు మరి తీసుకుంటారు? సో మనకి ఇవి వాడడం రావాలి. ఏవి? సిమాంటిక్ ఎలిమెంట్స్. ఓకే, ఎస్, నేను మీ మీద కన్సర్న్ ఉంది నాకు. స్టార్టింగ్ డేలోనే ఇవన్నీ మాట్లాడుతుంటే మీరు ఏమైపోతారు అని. ఆ కన్సర్న్ ఉన్నంత మాత్రం సరిపోవట్లేదు. మీకు అవన్నీ తర్వాత నేర్పించాలంటే నాకు తల ప్రాణం తొక్కొస్తుంది. డివిజన్స్ వాడండి, కానీ నేర్చుకునేటప్పుడే వాడండి. బట్ అల్టిమేట్లీ వాట్ యు ఆర్ సపోజ్ టు యూజ్ సెమాంటిక్ ఎలిమెంట్స్. ఆర్టికల్, ఇప్పుడు ఇది ఒక ఆర్టికల్ అనుకో, ఈ సైడ్కి వచ్చింది కదా, దిస్ ఈస్ కాల్డ్ అసైడ్. ఈ ఇమేజ్ ని అసైడ్ లో పెట్టాలి. దాని లోపల ఒక్కొక్క ఇమేజ్ ని ఫిగర్ అనే ఎలిమెంట్ లో పెట్టాలి. నేను ఇంకా చాలా చెప్పాలమ్మా, నేను మాట్లాడతాను. జస్ట్ మీకు ఒక పిక్చర్ ఇవ్వడానికి నేను ఇది తీసుకొచ్చాను. దీంట్లో మెయిన్ అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది. మీ మెయిన్ కంటెంట్ అంతా తీసుకెళ్ళి ఈ మెయిన్లో పెట్టాలి. ఫుటర్ కంటెంట్ అంతా తీసుకొచ్చి ఫుటర్ అని సపరేట్గా ఉంటుంది, ఇదిగో ఫుటర్లో పెట్టాలి. ఓకే, ఎందుకు సార్ ఇట్లా? వెరీ గుడ్, వెరీ గుడ్ ఆన్సర్. రీడబిలిటీ. ఎవరికి రీడబిలిటీ? నువ్వు కోడ్ ఎక్కడ చూస్తున్నావు? కోడర్ సెర్చ్ ఇంజిన్స్. అల్టిమేట్గా మీ వెబ్ పేజ్ కదా, ఎవరు చదువుతారు మీ వెబ్ పేజ్ని? కోడ్ని ఎవరు చదువుతారు? సెర్చ్ ఇంజిన్స్. అప్పుడు ఆ సెర్చ్ ఇంజిన్స్ ఐడెంటిఫై చేస్తాయి అన్నమాట. ఫుటర్లో వెతుక్కుంటుంది ఫస్ట్, హెడర్లో వెతుక్కుంటుంది ఫస్ట్. ఏ సెక్షన్ ఏది ఏంటి, డివిజన్ ప్రతిదానికి డివిజన్ పెడితే ఇంకేముంది? ఐ హోప్ యు ఆర్ క్లియర్. ఎస్. సో అట్లా అనొచ్చలేదో తెలీదు, దయచేసి తప్పుగా అనుకోకండి. ఇప్పుడు మన ఇళ్లలో ముందు ఓం రాసి ఇట్లా ఇవన్నీ వేసేసి ఉంచుతారు కదా, రైట్?
వాట్ ఈస్ దట్ మీనింగ్? లోపల వీళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు వీళ్ళు ఉన్నారని తెలిసిపోతుంది కదా మనకి. దట్ ఈస్ వాట్ కాల్డ్ సిమాంటిక్నెస్. ఏది ఎందుకు అని చెప్పడం. ఓకే, నేను ఇంకా తర్వాత చెప్తాను. ముందైతే స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ లోపల మీరు సిమాంటిక్ ఎలిమెంట్స్ ని కూడా ఇంక్లూడ్ చేయాలి. సెక్షన్, మెయిన్. ఎన్ని మెయిన్స్ ఉంటాయి? పేజ్ మొత్తానికి ఒకటే మెయిన్ ఉండాలి. మరి బాడీ చేసే పని అదే కదా? నో, బాడీ లోపల మెయిన్ ఉంటుంది, ఫుటర్ కూడా ఉంటుంది. మెయిన్ వేరు, ఫుటర్ వేరు. ఓకే, కమెంట్ సెక్షన్స్ ఉంటాయి, అవన్నీ దీంట్లోకి పెట్టకూడదు. మెయిన్ అనే దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మాత్రమే ఉండేటట్టు చూసుకోండి. అండ్ ప్రతి చోట డివిజన్ వాడకండి. దెర్ ఈస్ అ వర్డ్ కాల్డ్ సెక్షన్. ఇప్పుడు మీరు ఇలాంటి ఒక పేజ్ ని మీరు డిజైన్ చేసుకుంటున్నారంటే దిస్ ఎంటైర్ పార్ట్ కమ్స్ అండర్ వన్ సెక్షన్. దిస్ ఎంటైర్ పార్ట్ వీడియోలు అని ఉందన్నమాట. ఇక్కడ ఈ వీడియోలు ఈస్ ఎంటైర్ పార్ట్ కమ్స్ అండర్ వన్ సెక్షన్. ఇవి మీరు వాడడం స్టార్ట్ చేయాలి. ఓకే, మీరు మీరు కోడ్ సబ్మిట్ చేసేటప్పుడు అస్సలు జాగ్రత్తగా చూసుకుని సబ్మిట్ చేయండి. ఏది పడితే అది సబ్మిట్ చేయకండి. దాని ఏమంటారు, ఆ పర్టికులర్ స్మార్ట్నెస్ ఫాలో అవ్వకపోవడం వల్ల చాలా మంది జాబ్స్ పోతుంది. ఒక 10-15, ఎక్కువ కూడా కాదు, ఒక 10-15 మంచి మంచి ట్యాగ్స్ మంచిగా పెట్టి ఇచ్చేస్తే దే ఫీల్ ఒక పేజ్ తయారు చేయమని చెప్తారు. మీరేంటి, టైటిల్ ఉండదు, మెటా ఉండదు, డిస్క్రిప్షన్ ఉండదు, ఏముండదు. డైరెక్ట్ హెడ్ పెట్టు, కోడ్ కొట్టు కొట్టు. అమ్మా, ఇవన్నీ బేసిక్స్ ఫాలో కాకుండా మనం ఇంటర్వ్యూలకు వెళ్ళిపోతూ ఉంటాం సలార్ల ప్రభాస్ పోయినట్టు. అట్లా పోకండి, ప్రాపర్గా రాయండి కోడ్, కొద్దిగా టైం తీసుకోండి. ఓకే, రైట్. ఇవి స్ట్రక్చరల్ ఎలిమెంట్స్. ఇవి ఓన్లీ కంటెంట్ అంటే గ్రూపింగ్, వీటి కోసం నేను చూపించింది. గ్రూపింగ్ కోసం డివిజన్, సెక్షన్, అసైడ్, వీటన్నిటిని గ్రూపింగ్ కోసం వాడు. అసలు స్ట్రక్చరింగ్ అంటే ఇప్పుడు చెప్తున్నా. బ్రేక్ఫాస్ట్ చేసినావా? చేద్దామా వద్దా? ఎందుకు భయపడుతున్నా? నేను ఎక్కువ తినను నాన్న, బిల్లు కూడా తినగలుగుతా. ఓకేనా? సరే. సో బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దాం, వెళ్ళినప్పుడు మెనూ కావాలని అంటాం. మెనూ అనేది కూడా కంటెంటే కదా. ఎట్లా డిస్ప్లే చేస్తారు మీరు? ఒకసారి నేను రాసి చూపిస్తా. ఇలా వరుసగా పెట్టుకుని రాసుకుంటా పోయినా. అంటే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ హోటల్లో ఏం దొరుకుతాయి అనేది, ఇడ్లీ, దోశ, పూరి, తర్వాత ఇంకేముంటాయి, చపాతి, బోండా, అమ్మ బొంబాయి చట్నీ. రైట్. ఇప్పుడు మీరు ఇట్లా పెడితే బాగుంటుందా? లిస్ట్గా రాస్తే బాగుంటుంది, అంతేనా కదా? అంటే నువ్వు బెటర్ స్ట్రక్చర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అవి కూడా స్ట్రక్చరల్ ఎలిమెంట్స్. అంటే ఒక కంటెంట్ని లిస్ట్ లాగా డిస్ప్లే చేయడం, ఒక కంటెంట్ని టేబుల్ లాగా డిస్ప్లే చేయడం. సో ద నెక్స్ట్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ ఆర్ లిస్ట్స్. సో లిస్ట్లని ఎట్లా క్రియేట్ చేస్తామనంటే దీనికి 2 ఎలిమెంట్లు కావాలి. ఫండమెంటల్గా ఒక్క ఎలిమెంట్ చాలు, నేను చెప్తాను. ఫండమెంటల్గా కూడా ఒక్క ఎలిమెంట్ సరిపోతుంది. ఎల్ఐ ఇడ్లీ, ఎల్ఐ దోశ, ఎల్ఐ పూరి, ఎల్ఐ బజ్జీ. ఐటాలిక్ క్లోజ్ చేయలేదా నేను? రైట్. అంటే యుఎల్, ఆగండి.
ఇప్పుడు అక్కడ లిస్ట్ ఐటమ్స్ కింద నేను డిస్ప్లే చేశాను. అదే నాకు ఇప్పుడు ఈ లిస్ట్ ఐటమ్స్ 1, 2, 3 అట్లా కావాలనుకోండి. ఈ లిస్ట్ ఐటమ్స్ ని నేను ఓఎల్ అనే ఒక ఎలిమెంట్ లోపల గనక నెక్స్ట్ చేస్తే, చూసారా నేను ఎక్కడ పెట్టాను ఆ ఎల్ఐస్ అన్ని ఓఎల్ అనే ఎలిమెంట్ లోపల పెడితే ఇవన్నీ కూడా 1, 2, 3 కింద వస్తాయి. వీటినే ఆర్డర్డ్ లిస్ట్ అన్నట్టు. అదే నేను ఓఎల్లో కాకుండా యూఎల్లో పెడితే అవి అన్ఆర్డర్డ్ లిస్ట్. అంటే బుల్లెట్స్ ఆర్ డిఫాల్ట్లీ అన్ఆర్డర్డ్ లిస్ట్. కాకపోతే అద్భుతం ఏంటి అని అంటే ఇక్కడ టైప్ ఈజ్ ఈక్వల్ టు, మీరు దాని బుల్లెట్ టైప్ను కూడా మార్చుకోవచ్చు. లేదు అని అంటే సర్కిల్ అని అంటే సర్కిల్ వస్తుంది. ఓకే, లేదు డైమండ్ అంటే డైమండ్ రాదు, ఎందుకంటే 3 ఉన్నాయి. ఒకటి డిస్క్, స్క్వేర్, సర్కిల్. ఓకే, అయితే మరి డైమండ్ కావాల్సి నాకు డైమండ్ నాకు కావాలంటే దానికి లిస్ట్ స్టైల్ సపరేట్గా స్టైలింగ్లో నేను చూపిస్తా, చేసుకోవచ్చు, అది పాసిబిలిటీ ఉంది. ఇమేజ్లు కానీ మనకు నచ్చిన ఎలిమెంట్స్ని మనం పెట్టుకోవచ్చు, దట్ ఈస్ క్వైట్ పాసిబుల్. ఓకే, డైమండ్స్ ఉండవు, ఓన్లీ సర్కిల్స్, స్క్వేర్స్. ఓకేనా, రైట్. అదే ఇప్పుడు నేను యుఎల్ కాకుండా ఓఎల్ తీసుకున్నాను అనుకో, ఓఎల్ లోపల సర్కిల్ అనడానికి లేదు. ఇక్కడ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఐ అని అంటే రోమ్ నుంచి వచ్చిన వీళ్ళు. అదే ఇప్పుడు నేను క్యాపిటల్ ఏ అని పెడితే ఏబిసిడి ఏ, ఇవి పాసిబుల్ అవుతాయి. ఓకే, అదే నేను కే అని పెట్టినాను, అక్కడ చూడు కవిత్వం వస్తుంది బయటికి. దట్ ఈస్ కాల్డ్ పోయట్రీ. కే నుంచి స్టార్ట్ అయితే అంట, ఎక్కడో చూసారు కే నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, కానీ దానికోసం మనము స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు 15 అనో ఏదో ఇవ్వాలి. ఆల్ఫాబెట్స్ లో ఏ ఈజ్ 1, బి ఈజ్ 2. సో ఇక్కడ 3 అని ఇస్తే ఏమవుతుంది, 11 ఇస్తే కే నుంచి వచ్చి, చూసారా ఎట్లుంది కైసే కర్తే, దేఖో మేరా రౌడీజం, రైట్. బహుత్ ఓకే, చలే, దిస్ ఈస్ హౌ యూ కెన్ క్రియేట్ లిస్ట్స్. అలాగే ఒక లిస్ట్ లో ఇంకొక లిస్ట్ కూడా పెట్టచ్చు. ఇప్పుడు బజ్జీలు ఉన్నాయి అనుకోండి, 2 రకాల బజ్జీలు ఉంటాయి. ఏందయ్యి, దాంట్లో మళ్ళీ ఆనియన్, మైసూరా, అరే చాలా ఉంటాయి కదా. ఇంకోటి ఏంటి, బనానా బజ్జీ, ఆ స్టఫింగ్ ఉంటుంది కదా, దాన్నే బజ్జీ అంటారు. అరే ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటున్నాను ఇవన్నీ మీరు. ఈరోజు ఫామ్లు ఉన్నావు కావ్య నువ్వు. గుడ్, చలో, అండర్స్టూడ్. దిస్ ఈస్ వాట్ కాల్డ్ నెస్టింగ్. ఆగండి, ఇప్పుడు ఇలాంటి స్ట్రక్చర్ ఇంకొకటి ఎక్కడ ఉంటుంది కావ్య, మనము ఒక డెఫినేషన్ లెఫ్ట్ సైడ్ రాసి, రైట్ సైడ్ సారీ లెఫ్ట్ సైడ్ ఏమో హెడ్డింగ్ రాసి, రైట్ సైడ్ డెఫినేషన్ రాసి, పారాగ్రాఫ్ రాస్తాం. అట్లా మనకు ఒక స్ట్రక్చర్ కావాలి కదా, వద్దా? అది ఎట్లా తెచ్చుకుందాం అంటే, దానికోసం డేటా లిస్ట్స్ అని ఉంటాయి. డేటా లిస్ట్, ఓఎల్, యుఎల్, డిఎల్. సో
మీకు ఎక్కడ ఓకే ఇది సైడ్ హెడ్డింగ్. దాన్ని ఎలా రాస్తామనంటే డిఎల్ అని పెట్టుకుని డిటి టైప్గా తీసుకుని ఇదిగోండి ఏమైంది నన్న ఒక హెడ్డింగ్ వచ్చింది, దాని కింద సైడ్ హెడ్డింగ్, దాని కింద డెఫినేషన్. ఎగ్జామ్స్ రాసి ఉంటాం కదా మనము, గుర్తు రావట్లేదా? ఓకే, గుర్తు తెచ్చుకోండి. ఇలాంటి కంటెంట్ని రాయాలన్నా కూడా మనకేం కావాలి? లిస్ట్లే కావాలి. దిస్ ఈజ్ అబౌట్ యువర్ లిస్ట్. ఇలా కాకుండా ఇంకా డేటాని ఇంకా ఏ రకంగా డిస్ప్లే చేసి ఉంటాం మనం, ఏ రకంగా ఫార్మాట్ చేసి ఉంటాం? టేబుల్సా? కరెక్ట్. ఇప్పుడంటే పేపర్లు ఇంటికి ఇస్తున్నారు, కానీ అప్పట్లో పేపర్లు కాదు, రిపోర్ట్ కార్డ్. రిపోర్ట్ కార్డ్ ఎట్లుంటది? సో సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు డిస్ప్లే ద కంటెంట్ ఇన్ అ టేబుల్ ఫామ్. సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు డిస్ప్లే ద కంటెంట్ ఇన్ అ డేటా డెఫినేషన్ ఫామ్. సమ్ టైమ్ అంటే ఇది ఈ టైప్లో ఆలోచించండి. మీరు దాంట్లో ఏముంది? మీరు పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్తారు కదా, రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కింద డిస్క్రిప్షన్ కూడా రాస్తారు కదా, ఎట్లా ఏముంటది లోపల? దిస్ ఈజ్ అథెంటిక్ ఫుడ్ ఫ్రమ్ ముఘల్ ఎంపైర్, సో బెస్ట్, ఇట్లా రాస్తారు కదా. అవన్నీ చదువుతాం కదా, అంటే వచ్చే చాలా టైం పడుతుంది అది, ఈ లోపల అయ్యే చదువుతాం. అక్కడ అది కూడా కంటెంటే కదా, దాన్ని ఎట్లా స్టైల్ చేస్తున్నాం? సో మన స్టూడెంట్స్ మీద ఒక అతను ఒక సిఇఓ అన్నాడు అనమాట, ప్రవీణ్ గారు యువర్ స్టూడెంట్స్ ఆర్ గుడ్ అండి, their logic is good, they are writing code very nicely, but they don't have any styling sense అన్నాడు. అప్పుడు మనము సిఇఓ దగ్గరకు చెప్పులు వేసుకుని పోయినాం. అస్సలు ఉండదు మనకి, ఒక రకమైన షర్టు, ఒక రకమైన ప్యాంటు, మనకే లేదు, వాళ్ళకి ఎట్లా వస్తుంది? సెన్స్ ఆఫ్ క్రియేషన్ అది మనకు క్లయింట్కి ఇస్తాం సార్, క్లయింట్కి ఎందుకు మనం అట్లా వదిలేస్తాం? మనం అట్లా, బట్ వీ హ్యావ్ టు కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఓకే, లింక్డ్ఇన్లో మీరు ఈరోజు నుంచి మీ లింక్డ్ఇన్ పోస్టింగ్ స్టార్ట్ అవుతుంది. Chinmay, don't take it so lightly. LinkedIn posting is going to be a very big, very major role in the future. మీకు పెద్ద జాబ్ వచ్చేసినా సరే లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తాం. మీ ప్రొఫైల్ని ఎట్లా చెక్ చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు ఫస్ట్ లింక్డ్ఇన్నే చూస్తున్నారు. వాట్ ఈజ్ యువర్ యాక్టివిటీ? నీకు నుంచి ఒక పోస్ట్కి లైక్ లేదు, నువ్వేమో మన దాన్ని ఏమంటారు, ఇజ్రాయెల్ అటాక్స్ గురించి లైక్ చేసినావు, దానికి రీపోస్ట్ చేసినావు, లైట్ తీసుకుంటారు. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ మీద లైక్ చేసినావు, కింద కమెంట్ పెట్టినావు, యూ హ్యావ్ గివెన్ సంథింగ్ లైక్ దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు అని అడ్వైజ్ చేసినావు. మీ రెజ్యూమ్స్ అన్ని పికప్ అవుతున్నాయి. ఎట్లా? మీ రెజ్యూమ్లో ఉన్న కంటెంట్ని బట్టే. బాట్స్ బోల్డ్ అన్ని రెజ్యూమ్స్ని ఆటోమేటిక్గా ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాయి. దాంట్లో పెద్ద ఇప్పుడు పోయింది. ఇప్పుడు నిజంగా నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటిది అనేదే ఇంపార్టెంట్. ఇమీడియట్గా మనం స్టాక్ ఓవర్ఫ్లోలో పోయి స్టార్లు అయితే తెచ్చుకోలేం కదా. నీకున్న ఓన్లీ వన్ ఆప్షన్ ఏంటిది? లింక్డ్ఇన్. ఓకే, వీలుంటే
ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తూనే ఉంటాను. దట్ కమ్స్ అండర్ ఎంటర్టైన్మెంట్ అండ్ సోషల్ నెట్వర్కింగ్, ఐ నో దట్. బట్ దానికి కూడా ఒక చిన్న వెయిటేజ్ ఉంది. ఎస్పెషలీ మీ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మీ టాప్ ప్రొఫైల్ ఏమొస్తుంది అనేది చూస్తున్నారు. దాంట్లో కూడా కంటెంట్ పెడతా ఉండండి, తప్పేం కాదు. లింక్డ్ఇన్లో మాత్రం ఖచ్చితంగా పెట్టు. మీ రెజ్యూమ్ పికప్ అవ్వడానికి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మరి ఎవరు నాతో పాటు వర్క్ చేస్తారో నాకు తెలియదు. ఐఎమ్ వెరీ మచ్ రెడీ. ఫ్రెషర్స్ తోటి నేను అంతంత పెద్ద పనులు చేయించలేను, ఎక్స్పీరియన్స్ వాళ్ళతోటి చేయించగలుగుతాను. మన కోడ్ ఇలాంటి ప్లేసెస్లో ఉండాలి. బూట్ స్ట్రాప్ మేడ్ ఇలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి కదా, ఈ వెబ్సైట్స్లో మన టెంప్లెట్స్ని కూడా మనం అప్లోడ్ చేసుకుని ఉంచుకోవాలి. ఫ్రీ డౌన్లోడ్సే ఉంటాయి, తప్పేమీ లేదు. నా టెంప్లెట్ ఆల్రెడీ ఇన్ని డౌన్లోడ్స్ ఉందని చెప్పుకోగలగాలి. నా పాయింట్ అర్థమైందా మీకు? రైట్. ఇట్లాగే కోడ్ పెన్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది. దీంట్లో మీరు లాగిన్ అయ్యి కోడ్ రాయడం స్టార్ట్ చేయండి. ఏదో ఒక చిన్న థింగ్ కోడ్ పెన్లో నేను సెర్చ్ చేసి చూపిస్తా. ఇలాంటి కోడ్ రాసి స్టోర్ చేయడం, అది మనం చేయాల్సిన పని. ఓన్లీ దెన్ అవర్ విజిబిలిటీ విల్ బి ఇంప్రూవ్డ్. ఇలాంటి టాప్ రేటెడ్ స్టాక్ ఓవర్ఫ్లో స్టాక్ బ్లిట్జ్, కోడ్ పెన్, తర్వాత ఇంకొకటి ఏమా జేఎస్ ఫిడిల్. వీటిలో ఏమవుతుంది? కోడే కదా, గిట్ల కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయి. అరే అట్లీస్ట్ ఏదో ఒకటి రాయి కదా, కనీసం పోనీ నువ్వు మొత్తం మార్చకపోయినా నీ పేరు మార్చు. ఇప్పుడు ఆ గుండాయన వచ్చింది కదా, ఆ గుండాయన ప్లేస్లో నీ ఫోటో పెట్టు. ఏదో ఒకటి చేయండి. అట్లా ఖాళీగా ఉంటే మాత్రం జస్ట్ నేను ఇట్లా రెజ్యూమ్ అప్లోడ్ చేసిన నౌకరీలో నాకు కాల్స్ వస్తలేవు అని మాత్రం అనకండి ప్లీజ్. మీరు ఏ కమ్యూనిటీకి కంట్రిబ్యూట్ చేయకుండా, మీరు ఏమీ చేయకుండా మిమ్మల్ని ఎవరు తీసుకునేటట్టు అయితే లేరు. ఇంకా ఒక 2-3 years అయితే ఏం ప్రాబ్లం లేదు. ఒక 4-5 years తర్వాత డైరెక్ట్లీ దే విల్ పికప్ ఫ్రమ్ కోడ్ పెన్. మిమ్మల్ని ఇంటర్వ్యూలు చేసేంత ఓపిక ఎవరికి లేదు, అయిపోయింది. ఓకేనా? ఐ హోప్ యూ గాట్ ద క్లారిటీ. సో నౌ ఐ జస్ట్ వాంట్ టు కంక్లూడ్ ఇట్ హియర్. టుమారో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టేబుల్స్. అనుకుంటారేమో మీరు టేబుల్స్ మస్తు చూసినాం అని. ఐ విల్ టెల్ యూ. మెయిల్ చేయమన్నాడు మా CEO. ఐ వాజ్ ఆల్వేస్ అన్ ఎంతూజియాస్ట్. మెయిల్ నేను HTML పంపించిన, దాంట్లో ఫోటోలు పెట్టి స్ట్రక్చర్ చేసి HTML మెయిల్ పంపించాను. హి వాజ్ సో ఇంప్రెస్డ్. మనము బర్త్డే గ్రీటింగ్స్ చెప్తాం కదా, అందరూ పంపిస్తున్నారు, మేము పంపించిన. నా గురించి మాట్లాడండి. దిస్ ఇన్నోవేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద కంపెనీ. ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకుంటున్నా? మీరేమన్నా నన్ను గొప్ప అనుకుంటారా? అంతే కదా. ఇప్పుడు మీరు CEO పంపించమని నేను అనట్లా, నువ్వు ప్రొఫైల్ పంపిస్తున్నావు. ఎట్లా పంపిస్తావు? హౌ డు యూ ఇంప్రెస్ దెమ్? అవసరం లేని చోట్ల చాలా ప్లాన్లు వేస్తాం కదా, ఇక్కడ ప్లాన్లు వేయాలి మనం. ఏమని?
అర్థమైందా? యూ హ్యావ్ టు ఇంప్రెస్ దెమ్. కలర్ కాంబినేషన్ నేర్చుకోండి, ఫాంట్ కాంబినేషన్ నేర్చుకోండి. ఓన్లీ లాజిక్ ఒకటి ఉంటే సరిపోదు. ఇప్పుడు ప్రపంచానికైతే అది కావాలి అని అంటున్నాను నేను. ఇంతకుముందు నేను డేటా స్ట్రక్చర్స్, అరేస్, మ్యాప్స్ తోటి నా లైఫ్ అయిపోయింది చాలా మటుకు. ఇప్పుడు అది సరిపోట్లే. దే ఆర్ ఆస్కింగ్ ఫర్ మోర్. క్లియర్? సో టుమారో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫర్ టేబుల్స్. ఐ డోంట్ నో హౌ, అంటే ఐ వాంట్ టు క్రియేట్ అ గ్రూప్. అందరూ నాకు ఒకసారి పింగ్ చేయండి ఎవరు కంటిన్యూ అవుతున్నారో, సో దట్ నేను ఫిక్స్ అయిపోతా ఇంకా వేరే వాళ్ళు ఎవరు యాడ్ అవ్వరు అండ్ ఐ కెన్ బూస్ట్ అప్ అని. రేపు నేను మాక్సిమం టేబుల్స్, ఫార్మ్స్ వెరీ ఇంపార్టెంట్, తర్వాత యాంకర్ ట్యాగ్స్, ఈ 3 కవర్ చేస్తా. ఈ లోపల మీరు వీలు చూసుకుని ప్లేలిస్ట్ ఇచ్చాను కదా, ఓకే, నా ఛానల్లో HTML ప్లేలిస్ట్ ఉంటుంది, అదొకసారి రఫ్గా చూసేయండి. 5-10 minutes వీడియోస్ అది. ఓకే, సో దట్ టుమారో నేను కొద్దిగా స్పీడప్ అయినా విల్ బి గుడ్ అండ్ విల్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ JS. Okay, any queries, please let me know. See you tomorrow on the same link at the same time.